మంచి మందిల చెప్పాలే, చెడు చెవుల చెప్పాలే అంటారు పెద్దలు. రాజకీయ పార్టీల పెద్దల మాట కూడా గిదే. ఏదన్నుంటే మనం మీటింగ్లో మాట్లాడాలే గాని మైక్ల ముంగట మాట్లాడి పార్టీని పలసగా చేయొద్దని కోరుతుంటారు. కానీ అట్లా చెప్పుకునే పరిస్థితి లేకుంటే, ఒకళ్ళ చెప్పుకున్న ఫాయిదా కాకుంటే ఇంకా చూసుడేందని బాగా చెప్తా బయటేస్తారు ఏదైతే అది అయిందని. ఇగొగ్గి ఇలా లెక్క సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే బీఆర్ఎస్ ను కవితక్క, బీజేపీని రాజాసింగ్ అన్న రఫ్ ఆడిస్తాండ్రు. మళ్ళా ఇద్దరి మాట ఒక్కటే, పార్టీ పెద్దలు మంచోళ్ళు, నడవళ్లతోటే పార్టీ ఆగం. రెండు పార్టీలకెళ్ళి ఇద్దరు కూడా బయటకు వచ్చినా ఎప్పుడెట్లు ఇరికిస్తారో ఏం మాట్లాడతారో అని కడవల్లోకి టెన్షన్ మోపు చేసిండ్రు. వీళ్ళు మేకవనే పులులు నాన్న, వీళ్ళు మీ ముంగట నటిస్తారు అంతే. బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలాగా ఉంటది. అవినీతి తిమంగళాలని బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి తీసి బయట పడేయండి. కాళేశ్వరంలో పెద్ద స్కామ్ జరిగిందని ఖుద్దు కేసీఆర్ సార్ బిడ్డే భాగవతం బయట పెట్టే వరకు సతీమోళ్ళకి ఏం మాట్లాడాలనో అర్థం కాని పరిస్థితి. కేసీఆర్ హయాంలో అవినీతి ఎక్కువైపోయింది. కేవలం కుటుంబ సభ్యులే దోచుకుంటున్నారు. వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు కూడా మనము ఇదే చర్చించుకున్నాం. ఇప్పుడు వారి సొంత చెల్ల చెప్తున్నదంటే నిజంగా కేటీఆర్ వారి ప్రశ్నలకు సమాధానం వారు ఇవ్వాలి. అన్నగారు సమాధానం చెప్పలేక సస్పెండ్ చేసినాం అయిపోయిందని అల్కగా తప్పించుకోబోతుండు గానీ అటుకెళ్ళి ఇంకింత జోరైనాయి ఈ ప్రశ్నలు. 94,000 కోట్ల ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లా జరుగుతుందండి? పోనీ ఎంత తిన్నారు చెప్పరాదు? 1,00,000 కోట్లు తినలా, మీరు ఎంత తిన్నారు? పోనీ అవినీతి అసలే జరగలేదని చెప్పు. అవినీతి అసలు జరగపోతే ఇంజనీర్ల పేర్లతో 1,000 కోట్లు ఎట్లా నడుస్తుంది? ఇక రాజాసింగ్ సారు మునుం పెట్టి 3 మాటలు ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీలో నాకు ఇల్విస్తలేరు, మా వాళ్ళని తొక్కేస్తుండ్రని జగడం పెట్టుకొని బీజేపీకి రామ్ రామ్ చెప్పినా కూడా సందు దొరికితే గట్టిగానే అరుచుకుంటాడు. మరి కిషన్ రెడ్డి గారు నా రాజీనామా ఇవ్వాలి, నేను కూడా రాజీనామా ఇచ్చేస్తా. ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారో చూసుకుందాం. అధ్యక్షుల వారిది ఏం నడుస్తలేదు, పెత్తనమంతా కిషన్ రెడ్డి గారిదే. ఆయన మనుషులకే పదవులు ఇచ్చుకొని పార్టీని ఆగం పట్టిస్తుండని ఎన్నో మాట్లాడబట్టే ఇవాళ ఎలక్షన్ జరిగితే బీజేపీ గవర్నమెంట్ వచ్చేట్లాంటి ఒక మంచి మూమెంట్ ఉంది. కానీ మీరేం చేసినారు? బీజేపీని మొత్తం పండబెట్టినారు. ఆ మేడాన్ని ఏమన్నంటే ఇంకెన్ని బయట పెడుతుందో అని బీఆర్ఎస్ వాళ్ళు, ఈ సార్ని ఏమన్నంటే ఇంకెన్ని అంటడో అని బీజేపీ వాళ్ళు గుంజి పట్టుకున్నారు. ఇప్పటికైతే ఇంతే, రేపటి రాజకీయం ఎట్లుంటుందో మరి. 94,000 కోట్ల ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లా జరుగుతుందండి? పోనీ ఎంత తిన్నారు చెప్పరాదు? 1,00,000 కోట్లు తినలా, మీరు ఎంత తిన్నారు? పోనీ అవినీతి అసలే జరగలేదని చెప్పు. అవినీతి అసలు జరగపోతే ఇంజనీర్ల పేర్లతో 1,000 కోట్లు ఎట్లా నడుస్తుంది?